గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 100వ కీర్తన మొదటి నుండి 5 వచనాలు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. 100వ కీర్తన మొదటి నుండి 5 వచనాలు అబ్రామ్ చదివి వినిపిస్తారు. కీర్తన అండి, మొదటి నుంచి చివరి వరకు ఉత్తర ప్రత్యుత్తరం చదువుకున్నాండి. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఈ వచనం అందరం కలిసి చదువుకుందామండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. దేవుడి వాక్యం దీవించునుగాక. సమయంలో అందరం కూడా కళ్ళు మూసుకుని అలాగే నిలువబడి ఉండి దేవుని కొద్ది నిమిషాలు ఆయన్ని ఆరాధించుకుందాం. ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం సెలవిస్తూ ఉంది. అందరం కూడా ఎవ్వరం కూడా పరధ్యానంగా ఉండకుండా, ఇటు అటు తిరగకుండా, కళ్ళు తెరిచి చూడకుండా దేవుని యొక్క సన్నిధిలో మనసారా కొద్ది నిమిషాలు ఆయన్ని ఆరాధించుకుందాం. మన హృదయం తెచ్చి యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నిజమే కదా? నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అందరూ చప్పట్లు కొట్టండి. మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మదినే నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమతో ఉన్నా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమతో ఉన్నా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా,
క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొనుచున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొనుచున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప యేసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నేనుండలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణము నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నేనుండలేనయా యేసయ్యా నీ కృప నాకు చాలయా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా నీ కృప లేనిదే నేనుండలేనయా నీ కృప లేనిదే నే బ్రతుకలేనయా దేవా నీ కృప లేకపోతే నేను బ్రతకలేను ప్రభువా నీ కృప లేని సమయం కనీసం నేను ఊహించి చూడలేను ప్రభు దేవుని పాదాల దగ్గర ప్రణమిలుదాం ఆయన కృపను మనం కోరుకుందాం ఆయన ఆశీర్వాదకరమైన సన్నిధిలో దాక్కోవడానికి మనం ప్రయత్నిద్దాం ప్రార్థన చేద్దాం చెప్పబడబో వాక్యం నిమిత్తమై రవి ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా పరమనుందన్న మా తండ్రి దయగలిగిన ప్రభువ కృపగల తండ్రి యేసయ్య స్తోత్రార్హుడా మీ పాదాలకు వందనములు కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయ్యా ఎంత గొప్ప దేవుణ్ణి నాయన ప్రభ మేము కలిగి ఉన్నాము నా తండ్రి స్తోత్రార్హుడా. అయ్యా నాయన ప్రభ మా అపరాధముల చేతను మా పాపముల చేతను మా దోషముల చేతను నాయన ప్రభ నా తండ్రి ప్రభ మాకు మేముగా నాయన ప్రభ శ్రమలు కొని తెచ్చుకుంటున్న తరుణంతో నా తండ్రి ప్రభ మీ కృపతో మీ వాత్సల్యముతో నా తండ్రి ప్రభ అయ్యా మమ్మల్ని ఆదరించి నా తండ్రి ప్రభ స్తోత్రార్హుడా నా తండ్రి ప్రభ మీ రెక్కల నిండా భద్రపరుస్తూ నా తండ్రి ప్రభ నా తండ్రి ఏ దుష్టుడు నా తండ్రి మాకు సమీపంగా రాకుండా నా తండ్రి మీ కావలి నాయన ప్రభ మా సంగమునకు మాకు ఉంచుతున్నందుకు దేవా మీ
పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం నా తండ్రి. అయ్యా, ఏ సమయం అందైనా ఏ స్థితి అందైనా కానీ ప్రభు నా తండ్రి మెలకువ కలిగిన ప్రార్థనాత్మతో నా తండ్రి మీ పాదాల దగ్గర నా తండ్రి ప్రభ మీ నామమును సేవించడానికి నా తండ్రి ప్రభ మీరు ఇచ్చిన కృపను బట్టి తండ్రి మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం నా తండ్రి ప్రభ. అయా నాయన ప్రభ నా తండ్రి ప్రభ అయా సర్వలోకమునకు నా తండ్రి మీ సువార్త ప్రకటింపబడాలి అని నా తండ్రి ప్రభ అయా మీ రాజ్యం పరమనందు ఎట్టి విధంగా వర్ధిల్లుతుందో ఈ భూమి అంతటా వర్ధిల్లునట్లు నాయన సహాయం చేయండి నా తండ్రి ప్రభ. స్తోత్రార్హుడ నా తండ్రి, కడవరి కాలంలో మేము జీవించుచున్నాము అని నా తండ్రి ప్రభ అయా మీ వాక్యం ద్వారాగా నా తండ్రి ప్రభ మీరు మాతో సూటిగాను స్పష్టంగాను మాట్లాడుతున్నందుకు దేవా మీకు వందనములు నా తండ్రి. అయా మా అవిధేయత మా అసమర్థత నా తండ్రి ప్రభ మీరు వెతుకువారు కాదు కానీ ప్రభ మీరు చూచి చూడనట్టు వెళ్ళిపోయే దేవుడు కాదు కానీ ప్రభ మా ప్రతి ఒక్క నాయన ప్రభ దీన స్థితిని నాయన ప్రభ మీరు గుర్తించిన తండ్రి ప్రభ ఈ దీన శరీరమును తండ్రి ప్రభ తమ మహిమ శరీరముతో సమరూపముగా చేయుటకు నా తండ్రి ప్రభ మీరు ఎంత ప్రేమ కలిగిన దేవుడుగా మీరు ఉన్నారు నా తండ్రి. అయా మీ పాదాలని అనుక్షణము నా తండ్రి మా కన్నిటితో మేము కడిగినా కానీ మేము రుణస్థులమే నా తండ్రి. స్తోత్రార్హుడ నా తండ్రి, ఏ యోగ్యత ఉన్నది నాయన మాకు నా తండ్రి ప్రభ నా తండ్రి మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమించుటకు నా తండ్రి. అయా మీ రూపముగా మమ్మల్ని నా తండ్రి మీ అరచేతుల మీద చెక్కుకున్నందుకు నా తండ్రి ప్రభ అయా మమ్మల్ని రక్షించుకున్నట్టుకు నా తండ్రి ప్రభ నా తండ్రి. అయా విలువైన మీ ప్రాణమును విలువైన మీ రక్తమును నా తండ్రి మా కొరకు నా తండ్రి ఆ కలువరి శిలువల నా తండ్రి చిందించి ప్రాణం పెట్టిన దేవా మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాను నా తండ్రి. అయా నా తండ్రి అంత మాత్రమే కాదు ప్రభ మమ్మల్ని రక్షించుకున్నందుకు ప్రభ మీకు వందనములు నా తండ్రి ప్రభ. అయా మీ జీవ జలమును మాకు ఇస్తున్నందుకు దేవా మీకు వందనములయ్యా. మాకు మరుగై ఉన్న మన్నాను ఇస్తున్నందుకు ప్రభ మీకు వందనములు నా తండ్రి. అయా మీ పేరును నాయన ప్రభ మీ పట్టణపు పేరును ఒక క్రొత్త పేరుగా నాయన మా నొసళ్ళ యందు మీరు లిఖిస్తానన్నందుకు దేవా మీకు వందనములు నా తండ్రి. అయా నా తండ్రి ఎందుకు పనికిరాని మా బ్రతుకులు నా తండ్రి ప్రభ మీరు మార్చి నా తండ్రి మీ సింహాసనము దగ్గర నా తండ్రి ప్రభ మమ్మల్ని కూర్చుండబెట్టుకుంటానన్న దేవా మీ పాదాలకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనిచున్నాం ప్రభ. అయా కడవరి కాలంలో మేము బ్రతుకుతున్నామని నా తండ్రి ప్రభ అయా యుగ సూచనలు నాయన ప్రభ మాకు నాయన ప్రభ మీరు దానియేలు గారి గ్రంథం ద్వారాగా నా తండ్రి ప్రభ మీరు మాట్లాడుతున్నందుకు వందనములయ్యా. అయా దుర్బోధల తట్టు మేము నాయన ప్రభ తిరగక నా తండ్రి ప్రభ మీ స్వచ్ఛమైన వాక్యమును నీతిగల మీ వాక్యమును నా తండ్రి ప్రభ అయా మీ దైవదాసును నాయన ప్రభ నోటి ద్వారాగా నాయన ప్రభ మీరు నాయన ప్రభ మాకు అందిస్తున్నందుకు ప్రభ మీకు వందనములయ్యా. మీరే మాతో మాట్లాడుతున్నందుకు వందనములయ్యా. అయా అన్నయ్య నా తండ్రి ప్రభ ఒక్కసారి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభ. ఆ కుటుంబాన్ని ఒక్కసారి నాయన ప్రభ మొత్తాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభ. నాయన మీ పరిచర్య అంతట్లో నా తండ్రి ఎంతో ప్రయాసపడుతున్న అన్నయ్యని దీవించుము నాయన. అయా మీరు మాట్లాడుతున్నందుకు ప్రభ నాయన ప్రభ అన్నయ్యని మీ సిలువ చాటును మరుగుపరుచుకుని ఏడంతల ఆత్మశక్తితో నింపమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. yes దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గడిచిన 13 వారాలు మనం ఒకే అంశం మీద మనం వెళ్తూ ఉన్నాం. కొందరు భక్తుల జీవితాలు చూసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం. ఇది 14వ వారం. ఈ 14వ వారం అంటే దానియేలు యొక్క జీవితాన్ని దానియేలు యొక్క గ్రంథాన్ని రెండింటిని బేస్ చేసుకొని మనం గడిచిన కొన్ని వారాలుగా మనం ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ యొక్క పూర్తి ప్రయాణానికి ఒక పేరు, ఒక థీమ్ పెట్టడం జరిగింది. ఒకసారి చెప్తారా? శ్రమ కూడా దీవెన కోసమే, శ్రమ కూడా దీవెన కోసమే. దీనికోసం ఒక మూల వాక్యాన్ని మనం ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత ప్రేరేపించి ధ్యానించడం జరుగుతూ ఉంది. చెప్పండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం చదవండి ఒకసారి మాటని. మిక్కుటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయెను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసేతివి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడ, మహోన్నతుడ,
మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. గడిచిన కొన్ని వారాలుగా కొందరి భక్తుల జీవితాల నుండి మా ప్రభువా మీరు మాకు నేర్పుతున్న పాఠాలకై మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. వాటిని ఇంకా నేర్చుకోవడానికి సహాయం చేయండి. మా జీవితాల్ని సరిదిద్దుకోవడానికి, క్రమపరుచుకోవడానికి, నిన్ను హత్తుకొని బ్రతకడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి. అదేవిధంగానైనా దానియేలు గ్రంథం నుండి, దానియేలు భక్తుని యొక్క జీవితం నుంచి మీరు మాట్లాడుతున్న కొన్ని విషయాలను మేము కొంతకాలంగా ధ్యానిస్తూ ఉండగా మరొకసారి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దానియేలు భక్తుని యొక్క జీవితం దగ్గరికి మనం వస్తే, దానియేలు యొక్క శ్రమ ఏంటో మనం చూసాం. తర్వాత దానియేలు యొక్క శ్రమకు గల కారణాన్ని చూసాం. శ్రమ అనుమతించడానికి గల ఉద్దేశాన్ని మనం చూసాం. నాలుగవది, శ్రమ వెనుక దేవుని ప్రణాళికను చూసాం. ఆ ప్రణాళికను చూస్తూ ఉన్నాం. ఈ ప్రణాళికలో మొదటి విషయం ఏంటి అంటే, దేవుడు ఎందుకు శ్రమ అనుమతించాడు దానియేలు బ్రతుకులో? ఇంత భక్తి కలిగిన వాడు, ఇంత మంచి జీవితం కలిగిన వాడు, ఎందుకు శ్రమ అతని యొక్క జీవితంలో అనుమతించడం జరిగింది? మనకు కూడా ఎన్నోసార్లు ప్రశ్నలు వస్తాయి. నేను నమ్మకంగానే ఉంటున్నానుగా, నేను నీతిగా ఉంటున్నానుగా, నా జీవితంలో ఎందుకు శ్రమ కలిగింది అని కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తాం, శంకిస్తాం. అయితే దేవుని యొక్క ఉద్దేశం దానియేలు పట్ల ఏంటి అంటే, ఆయన ప్రణాళికలో ఒకటి, దానియేలుని హెచ్చించాలి, అతని నమ్మకత్వాన్ని బట్టి అతన్ని హెచ్చించాలి. రెండవది, దేవుని ఆత్మ కలిగిన వానిగా ఆయన్ని ప్రపంచానికి చూపించాలి. మూడవది ఏంటి అంటే, దానియేలు యొక్క జీవితం దేవునికి సంతృప్తికరంగా ఉంది అని దేవుడు ప్రకటించుకోవాలి. నాలుగవ విషయం ఏంటి అనంటే, ఆయనను ఒక ప్రవక్తగా ఎంపిక చేసి వాడుకోవాలి, ఆయన ప్రకటించుకోవాలి. ఇప్పుడు ఈ నాలుగో విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ప్రవక్త అనే విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆయన ప్రవక్తగా ఉన్నాడు అన్న విషయాన్ని మనం చూస్తూ జాగ్రత్తగా మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే, మరి యేసుక్రీస్తు భూమి మీదకి రాబోతున్నాడు అన్న విషయాన్ని క్రీస్తు భూమి మీద పుట్టక ముందే మరి దానియేలు ఒక 600 సంవత్సరాల క్రితం తాను ప్రకటించినట్లు మనం చూస్తున్నాం. ప్రవక్తగా తన పనిని దేవుడు ఎలా స్థిరపరుస్తున్నాడో చూడండి. రెండవది, దానియేలు మొట్టమొదట రాబోతున్న మెస్సయ్యను మనుష్య కుమారుడు అని మరి ప్రవచించడం జరిగింది. మూడవది, ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట కూడా ఏంటి అని మనం చూసినట్లయితే, దానియేలు భక్తుడు పునరుద్ధానాన్ని గురించి ప్రవచించాడు. పునరుద్ధానం ఉంది అని తాను ప్రవచించాడు. యేసు క్రీస్తు పునరుద్ధానుడు కాకముందే ఈ విషయాన్ని ప్రవచించినటువంటి ప్రవక్త ఖచ్చితంగా దానియేలు బహుస్పష్టంగా మాట్లాడాడు. తర్వాత దానియేలు ప్రవచించినటువంటి వాటిల్లో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, నాలుగవ విషయం ఏంటి అనంటే, ప్రపంచాన్ని శాసించిన 4 సామ్రాజ్యాల గురించి తను మాట్లాడాడు. గడిచిన వారం ఈ మాటల గురించి కొంత మనం నేర్చుకున్నాం, 4 సామ్రాజ్యాల గురించి. ఐదవ విషయం ఏంటి అంటే, స్థాపించబడబోచున్న దేవుని రాజ్యం గురించి మాట్లాడాడు. స్థాపించబడబోచున్న దేవుని రాజ్యం గురించి. దీనికి ఆయన ఏం మాట్లాడాడంటే, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి అన్నాడు. చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి. ఆ రాయి ఎవరు అన్నది బహు స్పష్టంగా గడిచిన వారం మనం కొంత నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత మరి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, యుగాంతం యొక్క సూచనలు ఏంటి? యుగాంతం యొక్క సూచనలు ఏంటి? ఇది మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఈ మాటను కూడా మనం ధ్యానించడం జరిగింది. ఇప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటని తన నోట నుండి మనం వినబోతున్నాం. ఏంటది? దానియేలు గ్రంథము
9వ అధ్యాయము 27వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలుచు వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఈలాగు జరుగును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం 24వ వచనాన్ని, 25, 26, 27 ఈ వచనాల సముదాయాన్ని జాగ్రత్తగా మనం చూస్తే, 9వ అధ్యాయం దానియేలు 9వ అధ్యాయం 24వ వచనంలో ఏమంటాడంటే, యుగాంతమును గూర్చిన ప్రస్తావన చేస్తాడు. యుగాంతాన్ని గురించి ప్రస్తావన చేసిన తర్వాత 25వ వచనం 26వ వచనంలో అభిషిక్తుడు రావడం, తర్వాత అభిషిక్తుడు నిర్మూలన అవ్వడం, ఈ విషయాన్ని మాట్లాడతాడు. ఈ విషయం మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తాడంటే, యెరూషలేమును మరలా కట్టించవచ్చు అనే ఆజ్ఞ బయలుదేరిన తర్వాత అక్కడ 7 వారాల గురించి ప్రస్తావిస్తాడు. 7 వారాల గురించి మాట్లాడిన తర్వాత అక్కడ 62 వారాలు త్వరగా గడిచిపోయేటువంటి సమయాన్ని గురించి మాట్లాడతాడు. అంటే అక్కడ ఈ 62 వారాలు, ఇందాక చెప్పుకున్నటువంటి 7 వారాలు, 69 వారాలు గడిచిపోయినట్లుగా మనం గత వారంలో కొంతవరకు మనం అవగాహన చేసుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు ఇక దానియేలు యొక్క మరి మాటల్లో యుగాంతాన్ని గురించి మరి 9వ అధ్యాయం 24వ వచనంలో మాట్లాడుతూ 70 వారాల గురించి ప్రస్తావించాడు. 7 వారాలు, 62 వారాలు, ఇవి రెండు లెక్కేస్తే 69 వారాలు అయిపోయిన తర్వాత ఇంకా మిగిలింది ఎంత? 1 వారం మిగిలింది. ఇప్పుడు ఈ 1 వారాన్ని గూర్చి ఇప్పుడు ఇక్కడ 27వ వచనంలో ప్రస్తావిస్తున్నాడు. మళ్ళీ చదువునా మాటని. అతడు 1 వారము వరకు అనేకుల నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యము నిలిపివేయబడతాయి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ దానియేలు యొక్క చివరి వారం గురించి, అంటే 70 వారాలలో చివరి వారం గురించి ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు. 1 వారము అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 7 సంవత్సరాలకి ఇది గుర్తు అనేటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఈ 7 వారాల్లో ఇక్కడ అర్ధవారం మరి ప్రాపర్గా ఈ యొక్క అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, మరి ఇశ్రాయేలీలతో తాను మరి ఒప్పందం చేసుకుంటాడు. నేనే మీకు శాంతిని ఇవ్వబోతున్నాను, యెరూషలేములో మందిరం కట్టడానికి నేనే సహాయం చేస్తాను అని తాత్కాలికమైనటువంటి శాంతిని నెలకొల్పి ఒక 3.5 సంవత్సరాలు జరగడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా మిగిలిన 3.5 సంవత్సరాలు ఉండగా సరిగ్గా ఆ 3.5 సంవత్సరాలు అయిపోయి ఇంకొక 3.5 సంవత్సరాలు జరగవలసి ఉండగా అప్పుడు ఏం చేస్తాడంటే, మందిరంలో బలి నైవేద్యం నిలిపివేయడం జరుగుతుంది. బలి నైవేద్యం నిలిపివేయడం జరిగిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, మందిరంలో మరి హేయమైన వస్తువు అక్కడ మందిరంలో నిలబెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు ఒక బండ గుర్తు మీ మైండ్లో ఉండడానికి మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా అర్థం చేసుకోవాలి ఈ యొక్క చివరి వారాన్ని గురించి, 70వ వారాన్ని గురించి? ఇక్కడ దానియేలు 9:27 చెప్పినటువంటి ఆ 1 వారాన్ని గురించి ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు 66 పుస్తకాల సముదాయమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని 8 భాగాలుగా విభజించాలి. జాగ్రత్తగా వినండి మాటని. 8 భాగాలుగా విభజించాలి. మీరు జస్ట్ వినండి మాటను చాలు. ఆదికాండం 1-2 అధ్యాయాలలో మనం ఉన్నాము అనంటే అది నిర్దోష కాలము. ఇది డిస్పెన్సేషనల్ థియరీ అంటారు. ఆదికాండం 1-2 అధ్యాయాల్లో మనం ఉన్నామంటే అది నిర్దోష కాలం. ఆదికాండము 3వ అధ్యాయం దగ్గర నుండి 8వ అధ్యాయం దాకా మనం ఉన్నామంటే
అది మనస్సాక్షి కాలం. ఆదికాండము 9వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం దాకా మనం ఉన్నామంటే ఇది మానవ ప్రభుత్వ కాలము. ఆదికాండము 12వ అధ్యాయం దగ్గర నుండి నిర్గమాకాండము 19వ అధ్యాయం దాకా ఇది వాగ్దాన కాలము. ఆదికాండము నిర్గమకాండము 20వ అధ్యాయం దగ్గర నుండి మత్తయి సువార్త 27వ అధ్యాయం దాకా దీన్ని ధర్మశాస్త్ర కాలము అంటారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం దగ్గర నుండి ఇక మిగిలిన సువార్తలు, పత్రికలు, తర్వాత యోధా పత్రిక వరకు కూడా మనం ఏం లెక్కేయచ్చు అంటే ఇదంతా సంఘకాలము లేదా కృపాకాలము అని దీన్ని ఎంచడం జరుగుతుంది, పరిగణించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలోకి తొంగి చూస్తే అక్కడ ప్రాముఖ్యమైన మరొక 2 విషయాలు చూస్తాం. కృపాకాలం అయిపోయిన తర్వాత లేదా సంఘకాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఉండేవి ఒకటి శ్రమకాలం, ఇది 6వది శ్రమకాలం. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించాల్సింది, నేను మళ్ళీ ఇంకో మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. శ్రమకాలం తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. అంటే మీరు గమనించండి, నిర్దోషకాలం అయిపోయింది, మనస్సాక్షి కాలం అయిపోయింది, మానవ ప్రభుత్వ కాలం అయిపోయింది, ఆ తర్వాత వాగ్దాన కాలం అయిపోయింది, ఆ తర్వాత ధర్మశాస్త్ర కాలం అయిపోయింది, 6వది కృపాకాలం. కృపాకాలంలో ఉన్నాం ఇప్పుడు. ఈ కృపాకాలం ఎంతవరకు ఉంటుందో మనకు తెలియదు. ఒక 2000 సంవత్సరాలు ప్రయాణం చేశాం. ఈ 6వది కృపాకాలం అయిపోయిన తర్వాత నెక్స్ట్ రాబోయేది ఏంటి అంటే శ్రమల కాలం. ఇప్పుడు సరిగ్గా దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనం మనం చూస్తున్నాం అంటే 7వ అంశం, 7వ భాగం శ్రమల కాలాన్ని సూచిస్తూ ఉంది. మనం నమ్మినా నమ్మకపోయినా ఇప్పటిదాకా దేవుని వాక్యం ఎలా నెరవేరుతూ వచ్చిందో అదే ప్రకారంగా ఇంకా జరగనున్నవి జరిగి తీరుతాయి. అందుకే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మనం గమనించాలి, శ్రమల కాలం అని అనగానే ఈ శ్రమల కాలం అనేటువంటి మాటకి విడదీయడానికి వీలు లేని 3 అంశాల్ని కలిపి ధ్యానించాలి. ఈ శ్రమల కాలం అనేటువంటి 7వ మెట్టుని, 7వ కాలాన్ని మనం ఎలా చూడాలి అంటే దాదాపు విడదీయడానికి వీల్లేని 3 అంశాలని కలిపి చూడాలి. ఏంటవి అంటే నెంబర్ 1 యేసుక్రీస్తు యొక్క ప్రమాణం. యేసుక్రీస్తు యొక్క ప్రమాణం. నెంబర్ 2 సంఘము ఎత్తబడడం. నెంబర్ 3 క్రీస్తు భూమి మీదకి రావడం. చాలామంది ఏమనుకుంటారంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ అనగానే నేరుగా వచ్చేస్తాడేమో ప్రభు అనుకుంటారు. అలా అనుకోవడానికి వీల్లేదు. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి. 3 ప్రాముఖ్యమైన విషయాల్లో ఇవన్నీ కూడా ఎంతెంత గ్యాప్లో జరుగుతాయి అనడానికి వీల్లేదు, రెప్పపాటు కాలంలో జరుగుతాయి. ఇప్పుడు యేసుక్రీస్తు చేసినటువంటి ప్రమాణం ఏంటి అంటే ఆయన నేను వస్తాను అని అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆ ప్రమాణాన్ని మొదటి విషయంగా మనం చూద్దాం. నెంబర్ 1 యేసుక్రీస్తు యొక్క ప్రమాణం ఏంటి? క్రీస్తు యొక్క ప్రమాణం యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు ఒకసారి మనం చూద్దాం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని వెళతాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయాలు ఏంటి అంటే యేసు ప్రభు ఒక మాట చెప్పాడు.
ఏమన్నాడంటే ఆయన సెలవిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి సంగతిని ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ మొదటి మాట అంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయిగా, అప్పటికే ఉన్నాయి. తర్వాత ఇంకొక మాట అంటాడు, నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచి. ఎట్లా అర్థం చేసుకోవాలి? సిద్ధపరచడం అంటే అప్పటికి నివాసాలు ఉన్నాయనా లేవనే? వెళ్ళి చేస్తానని కదా. అసలు ఇక్కడ ముందేమన్నాడు? ఇక్కడ ఉన్నాయి అన్నాడు. అంటే ఇప్పుడు ఉన్నట్ట లేకపోతే వెళ్ళి సిద్ధపరుస్తున్నట్ట? ఉన్నాయి. గమనించాలి, నా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి. అయితే మరి సిద్ధపరచడం అంటే ఏంటి? సిద్ధపరచడం అంటే అనే మాటని ఇంకొక మాట ఏంటి అంటే, నేను మరలా వచ్చి మిమ్మల్ని నాతో ఎప్పుడు ఉండేలా తీసుకెళ్తాను. రెండు మాటలు చూడాలి. ఇప్పుడు సిద్ధపరచడం అంటే అర్థం ఏంటి అంటే, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాపి అయిన ఒక మనిషి పరిశుద్ధుడైన దేవునితో మరి తన పాపాన్ని బట్టి తెగదెంపులు చేసుకుని దూరంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, మళ్ళీ ఈ పాపి అయిన మనిషి పరిశుద్ధుడైన దేవునితో కలిసి సమాధాన పడాలి అనే ఆకాంక్ష ఒకవేళ తనలో ఉంటే, ఆ ఆశ తన గుండెల్లో ఉంటే ఏం జరగాలి? తను ఒక బలి పశువును తీసుకొని వచ్చి ఈ యొక్క యాజకుని చేతికి అప్పగించి తన పక్షంగా ఆ పాప నివృత్తి కోసం అక్కడ ఆ బలి పశువును బలిగా అర్పించాలి. ఇప్పుడు బలి పశువు అతని కొరకు మరి అర్పించబడ్డప్పుడు నిర్దోషమైన బలి పశువు తన పాపముల నిమిత్తం అర్పించబడింది, అంగీకరించబడింది. కాబట్టి ఇప్పుడు నేను పాపినైన నేను పరిశుద్ధుడైన దేవునితో తిరిగి సహవాసాన్ని కొనసాగించగలుగుతాను. ఇది మరి యాజక ధర్మం ప్రకారంగా జరుగుతున్న విషయం. ఇది సంవత్సరాల తరబడి జరుగుతూనే ఉంది. కానీ అయితే దీనికి భిన్నంగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఏమంటారంటే, నివాసాలైతే ఉన్నాయ్యా, నేను వెళ్ళి మళ్ళీ కట్టక్కర్లా. యేసు ప్రభు ఇక్కడ ఈ మాట చెప్తా ఉన్నాడు. మనం ఒక విషయాన్ని గమనించాలి. మరి ఆదికాండంలో ఈ మాటను మనం పదే మనం చూస్తాం. 6వ దినం లోపు ఆయన చేయాల్సినవి అన్నీ కూడా చేసి ముగించాడు. అబ్బా, ఇది మర్చిపోయానే అనుకోవడానికి ఇంకేమి కూడా లేవు, ఇంక్లూడింగ్ ఈ నివాసాలతో సహా అన్నీ ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు యేసు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరిచి. ఏం సిద్ధపరచాలి అంటే, ఈ మాటని వివరించడానికి హెబ్రీ గ్రంథకర్త ఓ అద్భుతమైన మాట చెప్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11-12 వచనాలు ఒక్కసారి మనం చదివినట్లయితే, అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి, చూడండి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమును అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్క రక్తముతో కాకుండా తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా అండి? వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇక్కడ ప్రభు అన్నాడు, మీకు నివాసాలు ఆల్రెడీ సిద్ధంగానే ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, నేను వెళ్ళి సిద్ధం చేయాలి అంటే తిరిగి నిర్మించాలి కాదు, మళ్ళీ కట్టాలి కాదు. ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, ఆయన వెళ్ళి ఏం సిద్ధపరచాలంటే, పాపి అయినటువంటి మానవుణ్ణి పరిశుద్ధుడైన దేవునితో శాశ్వతంగా మరి అక్కడ బంధాన్ని కలపడం, శాశ్వతంగా మరి సంబంధాన్ని, మరి సమాధానకరమైన పరిస్థితిని కలిగించటం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే, రాబోయే మేలుల విషయంలో ఏ పరిష్కారం కోసమైతే పాత నిబంధన కాలపు భక్తులందరూ ఎదురు చూశారో,
ఏ నిజమైన శాశ్వతమైన విమోచన కోసం మరి ప్రవక్తలందరూ ప్రవచించారో దాన్ని ఆ రాబోతున్న మేలు విషయంలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా వచ్చి ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడో తెలుసా? నిత్యమైన విమోచన. అంటే యేసుక్రీస్తు ద్వారా సంక్రమిస్తున్న ఒక వెలకట్టలేని ఆశీర్వాదం ఏంటి అంటే నిత్యమైన విమోచన. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం దగ్గర అర్పించబడిన బలులు సంవత్సరం అర్పించబడుతూనే వచ్చాయి. ప్రతి సంవత్సరం అర్పించడం ద్వారా పాపం ఇంకా ఉనికిలో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రధాన యాజకునిగా వచ్చి నిత్య విమోచన అంటే ఇక ఎప్పటికీ తిరిగి పాపపు బానిసత్వులకు మనం వెళ్లకుండా ఆయన మనలను విమోచించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేసిన త్యాగం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ప్రధాన యాజకులు భూమి మీద మనుష్యుల చేతులతో కట్టిన బెసలేలు, అహోలియాబు వారి చేతులతో నిర్మించినటువంటి ఈ గుడారంలో వారు పరిచర్య చేశారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయడానికి వచ్చారు? ఆయన ఏం సిద్ధం చేస్తున్నారు? వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఇక్కడ హస్తకృతము కానిది అంటే అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిది అంటే మనుషుల చేత్తో కట్టింది కాదు. రెండవది ఈ సృష్టి సంబంధమైనది కాదు. ఇంకో మాట ఘనమైనది, పరిపూర్ణమైనది. అంటే ఇక దీంట్లో కొరత లేదు. ఇప్పుడు అలాంటి గుడారంలోకి యేసుక్రీస్తు మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తంతో కాకుండా తన స్వరక్తం తీసుకొని ఆ గుడారంలోకి ప్రవేశించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మానవాళి యొక్క శాశ్వత పాప నిర్మూలన జరగడానికి తన పరిశుద్ధమైన స్వరక్తాన్ని ఆ నిత్య గుడారమైన పరిపూర్ణమైన గుడారమైన హస్తకృతము కానిది, సృష్టి సంబంధమైనది కానిది దేవుని చేత నిర్మించబడిన ఆ గుడారంలోనికి క్రీస్తు తన పరిశుద్ధ రక్తంతో ప్రవేశించాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం దేవునిని ఎదుర్కోవడానికి, దేవునిని సమీపించడానికి, ఆయనతో స్నేహం చేయడానికి, ఆయనతో కలిసి బ్రతకడానికి, కలిసి ప్రయాణం చేయడానికి ఇప్పుడు ఈ యొక్క ప్రక్రియ జరగకపోతే మనం దేవునికి దూరంగానే ఉండి తీరాల్సి వస్తుంది. అందుకే ప్రభు చెప్పాడు, నేను అనేకమైన నివాసాలు ఉన్నాయి కదూ, అక్కడికి నేను వెళుతున్నాను. ఎందుకు అంటే ఈ పరిశుద్ధమైన రక్తాన్ని తీసుకొని ఆ గుడారంలోకి ప్రవేశించడం. అప్పుడు మానవునికి పరిశుద్ధుడైనటువంటి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ చెరిపివేయబడడం. అందుకే చూడండి, యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర నడిమికి చెరిగింది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కనికరం కలిగిన ప్రభు సెలవిచ్చాడు, అయ్యా నివాసాలైతే ఉన్నాయి, నేను సిద్ధపరచడానికి వెళుతున్నాను. అంటే అర్థం ఏంటి? ఆ పరిశుద్ధ గుడారంలో తన స్వరక్తంతో లోపలికి ప్రవేశించబోతున్నాడు. అంటే మనకి దేవునితో కలుసుకునే యాక్సెస్ని కలిగించే ప్రయత్నం. జాగ్రత్తగా వినండి. మూడవ మాట ఏమంటాడంటే, నేను మరలా వస్తాను, నేను మరలా వచ్చి నేనుండే చోటికి మిమ్మల్ని తీసుకువెళ్తాను. ఇక్కడ గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే, యేసు క్రీస్తు యొక్క ప్రమాణం ఏంటి అంటే నేను మళ్ళీ వస్తాను. అంటే యేసుక్రీస్తు మళ్ళీ వస్తాను అని చెప్పినటువంటి ఈ మాటని బైబిల్ ధృవీకరించిందా? అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళడాన్ని మీరు చూస్తున్నారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పడాన్ని చూస్తా ఉన్నాం. ఇది దేవదూతలు ఇచ్చిన సాక్ష్యం. యేసుక్రీస్తు చెప్పారు, నేను మరలా వస్తానని. ఈ మాటను ధృవీకరించింది ఎవరు అంటే దేవదూతలు చెప్పారు. దేవదూతలు మాత్రమే కాదు,
క్రీస్తు ప్రేమించిన శిష్యుడైన యోహాను చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని ఓసారి మనం చూస్తే, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక, ఆయన ప్రత్యక్షమవుతాడు. యోహాను చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉంటాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. బైబిల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆ మనసులో ఉన్నటువంటి ఆ నిర్ధారణ ఏంటో తెలుసా అండి? యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు. యోహాను భక్తుడు కూడా చెప్పాడు. ఇప్పుడు పేతురు భక్తుడు చెప్తున్నాడు, పేతురు నిన్ను ఆధారం చేసుకుని సంఘం కట్టబోతున్నాను అని చెప్పినటువంటి ఆ పేతురు ఎవరి గురిచైతే మాట్లాడాడో ప్రభు, ఆ పేతురుతో ఆ పేతురు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదవండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. పేతురు ఏమంటున్నాడంటే, క్రీస్తు ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు. యేసు ప్రభు చెప్పాడు, నేను మరలా వస్తాను అని. యోహాను భక్తుడు చెప్పాడు, ఆయన ప్రత్యక్షమవుతాడు అని. పేతురు చెప్తున్నాడు, ఆయన ప్రత్యక్షమయ్యి తీరుతాడని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు చెప్తున్నాడు, వీరందరూ బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథాన్ని వీరిని పక్కన పెడితే మనం ఇంక దాన్ని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. ఇప్పుడు ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ప్రతివాడును తన వరసలోనే బ్రతికింపబడును, ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. మీరు గమనించాలి, ఈ మాటలన్నీ భక్తులు ఎప్పుడు మాట్లాడుతున్నారంటే, క్రీస్తు మరణించి పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన సువార్తను ప్రకటిస్తూ, ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని ప్రకటిస్తూ మాట్లాడుతున్న మాటలు ఇవి. ఏమంటున్నారంటే, క్రీస్తు ఖచ్చితంగా మరలా వస్తాడు. పౌలు భక్తుని యొక్క నమ్మిక. ఎందుకు వారు అన్ని శ్రమలు పడ్డారు? ఎందుకు వారు అన్ని హింసలు అనుభవించారు? ఎందుకు అన్ని ఉపద్రవాలు ఎదుర్కొన్నారు? ఎంత శ్రమైన పర్వాలేదు, ఎంత నష్టమైన పర్వాలేదు, క్రీస్తు పునరుద్ధానపు శక్తి ఎట్టిదో ఎరుగు నిమిత్తము నాకు కలిగినవన్నీ నేను నష్టంగా ఎంచుకుంటానని ఎందుకింత ఆత్మ తీవ్రతతో మాట్లాడాడు? ఎందుకు అంటే, ఇప్పుడు శ్రమ పడుతున్న ఈ మిక్కుటమైన ఆయాసము నేను నెమ్మది పొందడానికి నాకు కారణమవుతుంది. ఈ తాత్కాలికమైన కష్టం నిత్య సుఖాన్ని నాకు ఇస్తుంది. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు యాకోబు మాట్లాడిన మాట కూడా మనం చూస్తే, యెరూషలేము యొక్క పెద్ద అత్యంత ప్రధానమైన వ్యక్తి యాకోబు. 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాటను ఇలా చూస్తాం. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను స్థిరపరుచుకొనుడి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఇప్పటిదాకా చెప్పినటువంటి ప్రభు అయితే నేను మళ్ళీ వస్తాను అన్నాడు. యోహాను అయితే ఆయన ప్రత్యక్షమవుతాడు అని అన్నాడు. పేతురు అయితే ఆయన ఖచ్చితంగా ప్రత్యక్షమవుతాడు అని అన్నాడు. ఇక
పౌలైతే ఆయన మరలా వస్తాడు అని చెప్పేస్తున్న మాటని ధృవీకరించాడు. ఇప్పుడు యాకోబు అయితే ఆయన చాలా సమీపంగా ఉన్నాడు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పుడు ఈ యొక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 27వ వచనం ఏం సూచిస్తూ ఉందంటే ఆ జరగబోతున్నటువంటి శ్రమల కాలాన్ని సూచిస్తూ ఉంది. ఈ శ్రమల కాలానికి ఇందాక మనం చెప్పుకున్నట్లుగా విడదీయడానికి వీల్లేని 3 విషయాలు మనం ధ్యానించాలి. ఏంటి అంటే, ఒకటి క్రీస్తు యొక్క రాకడ, రెండవది సంఘము ఎత్తబడుట, మూడవది శ్రమలు. ఈ 3 విషయాలు ఇక్కడ మనం ధ్యానించాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ 3 విషయాలు చూసినా మనం ఒక విషయాన్ని చూసినట్లే. ఇది 7వ విభజన. డిస్పెన్సేషనల్ థియరీలో మనం చూస్తూ 7వ భాగం ఏంటి అంటే ఖచ్చితంగా శ్రమల కాలాన్ని మనం గమనిస్తున్నాం. ప్రస్తుతం మనం అందరం కూడా నేటికి సంఘకాలంలో, కృపాకాలంలో మనం ఉన్నాం. ఇది ఎప్పుడు ముగిస్తుందో మనకు తెలియదు. దానికి సూచన ఏంటి అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రమాణాన్ని చూసాం. ఖచ్చితంగా నేను వస్తాను అన్నాడు. ఆయన ఖచ్చితంగా వస్తాడని భక్తులందరూ కూడా ఇక్కడ ఘోషిస్తున్నారు, ఉద్ఘాటిస్తున్నారు. ఫైన్. ఇప్పుడు రెండవ విషయాన్ని మనం జాగ్రత్తగా చూసే ప్రయత్నాన్ని మనం చేస్తే, రెండవ విషయం అంటే అర్థం ఏంటి? సంఘము ఎత్తబడడం. ఎత్తబడడం అంటే ఎలా అర్థం చేసుకోవాలి ఈ మాటని? సంఘం ఎత్తబడడం అనేటువంటి మాట ఉంది చూశారు. దీన్ని అర్థం చేసుకోవడానికి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 16, 17 వచనాలు జాగ్రత్తగా ఒకసారి మనం చూసినట్లయితే, తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 16, 17 వచనాలు. ఐఎమ్ సారీ. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు ఉండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇప్పుడు మరి సంఘము ఎత్తబడడం అనేటువంటి మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. క్రీస్తు రెండవ రాకడ అని అనగానే యేసు ప్రభు యొక్క రాకడని, రెండవ రాకడని, తర్వాత సంఘం ఎత్తబడడం అనే అంశాన్ని రెండింటిని కలపకూడదు. ఎందుకు కలపకూడదంటే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, మరి ఎత్తబడడం అంటే కొనిపోబడుట అని పౌలు వాడాడు ఇక్కడ పదాన్ని. కొనిపోబడుట అంటే ర్యాప్చర్ అనేటువంటి పదాన్ని ఇంగ్లీష్లో మనం చూస్తున్నాం. దీనికి సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే దీనికి ఇవ్వబడినటువంటి గ్రీక్ పదం ఏంటి అంటే హర్బాజో అనేటువంటి గ్రీక్ పదం ఇక్కడ ఇవ్వబడింది. హర్బాజో అనే గ్రీక్ పదం ఇవ్వబడింది. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే దొంగిలించబడుట, తర్వాత తొలగించబడుట, అకస్మాత్తుగా ఎత్తబడుట. అంటే ఇది కొనిపోబడుట అని పౌలు భక్తుడు వాడిన మాటకి సంఘము ఎత్తబడుట, హర్పాజో అనేటువంటి పదానికి అకస్మాత్తుగా ఎత్తబడడం. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే సంఘము ఎత్తబడడం అనేటువంటి అంశం మీద 4 రకాలైన తలంపులు ఉన్నాయి. బైబిల్ పండితులు మరి 4 రకాల అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్ అంటే అర్థం ఏంటంటే సంఘము శ్రమల కాలంలో ఉండదు. శ్రమల కాలం ప్రారంభించబడడానికి ముందే సంఘం అనేది ఎత్తబడుతుంది. ఈ ట్రిబ్యులేషన్ అనేది ప్రీ ట్రిబ్యులేషన్ ర్యాప్చర్. సంఘము శ్రమల కాలానికి ముందే ఎత్తబడుతుంది. ఇందాక ఒక మాట మీకు జ్ఞాపకం చేయడం జరిగింది.
యేసు ప్రభు మధ్యాకాశానికి రావడం, సంఘము ఎత్తబడడం, శ్రమలు భూమి మీద ప్రారంభించబడడం ఎంత టైంలో జరుగుతాయి? రెప్పపాటు కాలంలో. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి రాగానే ఇక్కడ సంఘం ఎత్తబడడం అనేటువంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్. ఇది సంఘము శ్రమల కాలం ఇక్కడ ప్రారంభించబడక ముందే ఎత్తబడుతుంది. రెండవ అభిప్రాయం పార్షియల్ ట్రిబులేషన్ ర్యాప్చర్. అంటే పార్షియల్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అంటే అర్థం ఏంటి అంటే, ఇప్పుడు యేసు ప్రభు మధ్యాకాశానికి రాగానే భూమి మీద శ్రమలు ఇంకా ప్రారంభించబడక ముందే నిజమైన నాణ్యమైన విశ్వాసులు ఉంటారు చూశారు, వారు ఎత్తబడతారు. మిగిలిన వారు నామకార్థంగా బ్రతుకుతుంటారే, నాసిరకమైన భక్తిని కలిగి ఉంటారే, వారు శ్రమలలో కొనసాగి చివర్లో వారు యోగ్యంగా నిలబడితే చివర్లో వారు ఎత్తబడతారు. శ్రమల తరువాత 7 ఏళ్ల తరువాత. ఇది పార్షియల్ ట్రిబులేషన్ ర్యాప్చర్. అంటే దీన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం ఏంటంటే, ఈ అభిప్రాయాన్ని కూడా చాలామంది నమ్ముతారు, కానీ ఇంకొక మూడో అభిప్రాయాన్ని కూడా మనం చూద్దాం. మూడవ అభిప్రాయం ఏంటి అంటే, ఇక్కడ మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్. అంటే ఇది 7 ఏళ్ల శ్రమలో 3.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మహాశ్రమలు ప్రారంభించబడడానికి మధ్యలో 7 ఏళ్లకి మధ్యకాలం 3.5 సంవత్సరాలు గడిచిన తర్వాత అక్కడ సంఘం ఎత్తబడుతుంది. అంటే 3.5 సంవత్సరాలు సంఘము శ్రమలలో ఉంటుంది అని కొద్దిమంది ఈ వాదన మరి ప్రస్తావించారు, కొద్దిమంది ఈ వాదన నమ్మారు. సంఘము శ్రమలలో 3.5 సంవత్సరాలు ఉంటుంది అని మిడ్ ట్రిబులేషన్ ర్యాప్చర్ అని సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళు ఇలా చెప్పారు. 4వ సిద్ధాంతం చివరిది ఏంటి అంటే పోస్ట్ ట్రిబులేషన్ ర్యాప్చర్. అంటే 7 ఏండ్లు శ్రమల కాలం జరుగుతున్నప్పుడు సంఘం శ్రమల కాలంలో 7 ఏళ్ళు ఉండి ఆ 7 ఏళ్ల శ్రమలు అయిపోయిన తర్వాత సంఘం ఎత్తబడుతుంది, శ్రమల తరువాత ఎత్తబడుతుంది. ఈ వాదనల అన్నిటిలో కూడా ఖచ్చితమైంది, సత్యమైంది, భక్తుల యొక్క మనసులో దేవుడు పెట్టిన ఆలోచన, బైబిల్ పండితుల యొక్క నమ్మిక ఏంటి అంటే, సంఘము శ్రమలలో ఉండదు. సంఘము శ్రమల కాలంలో ఉండడానికి వీలు లేదు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ యొక్క ప్రీ ట్రిబులేషన్ ర్యాప్చర్ అనేది ఇక్కడ మనం గమనిస్తే శ్రమలకి ముందే సంఘం ఎత్తబడుతుంది. మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, యేసుక్రీస్తు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అక్కడ మరి దీన్ని సంఘం ఎలా గుర్తిస్తుంది, ఈ ప్రక్రియని ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ మీకు కొన్ని విషయాలు, ఎత్తబడడం అనేటువంటి ప్రక్రియ ఎలా జరుగుతుంది అన్న విషయాన్ని మీకు కొంత అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుండి యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30-31 వచనాలు ఒకసారి మనం చూద్దాం. చూడండి, అప్పుడు మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని పోగు చేస్తారు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ ప్రాముఖ్యమైన 2 విషయాలు చూస్తున్నాం. ఒకటి, యేసుక్రీస్తు ఆకాశ మేఘారూఢుడై కనబడడం. రెండో విషయం ఏంటంటే, ఆయన తన దూతల్ని పంపితే వారు బూరను ఊదడం. అంటే బూర ఊదితే ఏం జరుగుతుంది? బూర ఊదినప్పుడు ఏం జరుగుతుంది? 1 కొరింథీ పత్రిక
మొదటి కొరింథీ పత్రిక, ఇక్కడ రెండో విషయాన్ని చూస్తూ ఉన్నాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 51, 52 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. యేసుక్రీస్తు మధ్యాకాశంలో కనబడతాడు. ఆ విషయాన్ని అలా మనసులో ఉంచండి, దానికి ఒక క్లారిటీ మనకు రావాల్సి ఉంది. యేసుక్రీస్తు మేఘారూఢుడై ఆయన ఆకాశంలో కనబడతాడు. ఇప్పుడు ఆయన తన దూతల్ని పంపిస్తున్నాడు. ఆయన దూతలు ఏం చేస్తారంటే బోర ఊదుతారు. ఇప్పుడు బోర ఊదేటప్పుడు ఏం జరుగుతుంది అంటే మనం మార్పు చెందుతాం అని ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. అంటే ఎలా మార్పు చెందుతాం? తర్వాత వచనం, క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. బోర మోగడానికి రీజన్ ఏంటి అంటే, బోర మోగితే ఫలితం ఏంటి అంటే, మృతుమైన ఈ శరీరాలు తిరిగి జీవాన్ని పొందుకుంటాయి. మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటుంది. అంటే మృతతుల్యమైనటువంటి ఈ శరీరము అక్కడ మరి ఆశ్చర్యకరమైన, ఇక ఎన్నటికీ మరి చనిపోని ఒక స్థితిని, ఒక నిత్యత్వాన్ని పొందుకుంటుంది. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒకటి యేసుక్రీస్తు మేఘారూఢుడై ఆయన కనబడతా ఉన్నాడు. రెండవది, ఇప్పుడు భూమి మీద ఆ బోర దూతలు ఓదగానే మనమందరం కూడా మార్పు చెందాం. మార్పు చెందిన తర్వాత ఏం జరుగుతుంది? మూడవ మెట్టు. మొదటి మెట్టు ఏం చూసాం? యేసుక్రీస్తు మేఘారూఢుడై ఆయన వస్తున్నాడు. రెండవ విషయం ఏం చూస్తున్నాం? దేవదూతలు బోర ఊదడం చూస్తున్నాం. బోర ఊదుతున్నప్పుడు మనం మార్పు చెందుతున్నాం. మూడవ విషయం ఏంటి అనంటే, అదే మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 16, 17 వచనాలు జాగ్రత్తగా మనం చూసినట్లయితే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు, జాగ్రత్తగా గమనించండి. మొదటి విషయం ఏం చూసాం? మేఘారూఢుడై ఆయన వచ్చుట చూసాం. ఎక్కడ దాకా వచ్చాడబ్బా? భూమి మీదకి ఏమన్నా వచ్చేసాడా అనుకోవచ్చా? ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు అనేది మనకు అర్థం కావాలంటే, ఇప్పుడు ఈ వచనం ఏం తెలియజేస్తా ఉందంటే, ఆయన వచ్చు ఆ స్థలం ఎక్కడుంది, దాని తర్వాత వచనం కూడా చూడండి. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా, చూడండి, ప్రభువు ఇప్పుడు మనం భూమి మీద ఉన్నాం. చచ్చిన వారు ఇక్కడే ఉన్నారు, బ్రతికున్నవారు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు ప్రభువుని ఎదుర్కొనుటకు వెళుతున్నామంటే మనం ఈ భూమండలం అనేటువంటి పరిధిని దాటి ఇంకో చోటకి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ప్రభువుని కలుసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతున్నాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఇప్పుడు ప్రభు వచ్చాడు, ఆయన ఎక్కడి దాకా వచ్చాడన్న విషయం తెలియాలంటే మనకు ఎలా అర్థమవుతుంది? ఇప్పుడు మనం రూపాంతరం చెందిన తర్వాత, మార్పు చెందిన తర్వాత మేఘముల మీద ఆయన ఎదుర్కోవడానికి కొనిపోబడుతున్నాం. ఆ మండలములో, ఆ మేఘ మండలములో ఆయన కలుసుకోవడానికి మనం అక్కడికి వెళుతున్నాం. మేఘముల మీద కొనిపోబడుతున్నాం. అంటే యేసుక్రీస్తు మొదటిగా వస్తున్నది మధ్యాకాశం వరకే. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి మరొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కొద్దిమంది ఒక మాట అనొచ్చు, అయ్యా మరి అప్పటికి కొద్దిమంది చనిపోతారు కదా, 2000 సంవత్సరాల నుంచి ఇదిగో వస్తాడని చెప్తూనే ఉన్నారు. మరి అట్లాటప్పుడు యేసుప్రభు వచ్చేసరికి ఆల్రెడీ చాలామంది చనిపోయి ఉంటారు కదా, అట్లాటప్పుడు యేసుప్రభుని ఎలా ఎదుర్కొంటారంటే మళ్ళీ ఒకసారి ఈ మాట మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి చదివి సహాయం చేయండి.
ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు. తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. ఇదే నిరీక్షణ, క్రైస్తవ్యానికి ఉన్నటువంటి నిరీక్షణ ఇదే. భూమి మీద కడు పేదరికమైన పర్వాలేదు, శరీరం మృతతుల్యమైన పర్వాలేదు, జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా పర్వాలేదు, భక్తుల గుండెల్లో ఆ నిరీక్షణ ఉన్నది. కారణం ఏంటి అంటే ఖచ్చితంగా ఆయన మరల వస్తాడు, ఆయన వారందరూ కూడా బ్రతికించబడతారు. ఇది కదా విశ్వాసం. ఇందుకు కదా క్రీస్తుని అంగీకరించాం, ఇందుకు కదా క్రీస్తుని వెంబడిస్తున్నాం, ఇందుకు కదా క్రీస్తుని దేవునిగా కలిగి ఉన్నాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గమనించండి. ఇప్పుడు యేసుక్రీస్తు మేఘారూఢుడై రావడాన్ని చూసాం. ఆయన మధ్యాకాశానికి వచ్చాడు. ఇప్పుడు దూతలు బోర ఊదారు. రెండో విషయం చూసాం. ఇప్పుడు దూతలు బోర ఊదిన తర్వాత మనం మార్పు చెందాం. మనం మార్పు చెందిన తర్వాత ఇక్కడ జరిగిన ప్రక్రియ, యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి మనం మేఘముల మీద కొనిపోబడ్డాం. మేఘముల మీద ఆకాశ మండలమునకు అని అంటాడు. ఆకాశ మండలానికి మనం కొనిపోబడ్డాం, మధ్యాకాశానికి వెళ్ళాం. ఎట్లా వెళ్ళగలిగామంటే ఆయన వారిగా బ్రతికాం, ఆయన వారిగానే మనం చనిపోయాం. ఈ కారణం చేత ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుతున్న తరుణంలో విశ్వసించిన వారందరూ కూడా బ్రతకడం జరుగుతుంది. ఫైన్. ఇప్పుడు యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వారు ఆకాశ మండలానికి వెళుతూ ఉన్నప్పుడు ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా అండి? ప్రకటన గ్రంథకర్త ఓ అద్భుతమైన మాట చెప్తాడు. అయ్యా, మీరు యేసు ప్రభుని ఎదుర్కోవడానికి వెళ్తున్నారు, చాలా సంతోషం, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, అంతటా చదువున్నాను. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట వెళతాయి అని ఆత్మ చెప్పుచున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఏమంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే వాక్యం ఏం సెలవిస్తూ ఉందో తెలుసా? వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? ఖచ్చితంగా యేసుక్రీస్తుని ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు భూమి మీద నుంచి నువ్వు నేనేం తీసుకెళ్ళాం, కానీ ఏదైనా తీసుకెళ్ళాలని మనం దాచిపెట్టుకున్నా సరే దాన్ని మన దగ్గర నుంచి లాగేసి ఒట్టి చేతులతో మనల్ని పంపిస్తారు. దుఃఖకరమైన విషయం ఏంటో తెలుసా అండి? నేను మొన్న ఒక చోటకి బరియలకు వెళ్ళాను. బరియలకు వెళ్తే, ఆ మొలతాడు తెంపారు లేదో చూడండి రా. అరే, ఉంటే ఉండనివయ్యా, ఏమైంది? తెంచి అది కూడా ఉండకూడదు. కట్టుకున్న నూలు పోగు రాదు, దాచిపెట్టుకున్న సంపద నీతో రాదు, నీ జీవితంలో దేనికోసం బ్రతికావో అది నీతో రాదు. నీతో వచ్చేది, వద్దన్నా వచ్చేది ఒకటే ఒకటి ఉంది, వారి క్రియలు వారి వెంట వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ క్రియలతో సహా మనం వెళ్ళి ఎక్కడ నిలబడుతున్నాం? ప్రభుని ఎదుర్కోవడానికి నిలబడుతున్నాం. పౌలు భక్తుడు అంటాడు, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట
ప్రత్యక్షము కావాలి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ మాటని. కింద యేసుక్రీస్తు మధ్యాకాశానికి రావడం, సంఘము ఎత్తబడడం, కింద భూమి మీద శ్రమలు ప్రారంభించబడడం ఏకకాలంలో, ఎంతసేపట్లో అని చెప్పుకున్నాం, రెప్పపాటు కాలంలో జరిగిపోతాయి. ఇప్పుడు కింద శ్రమల గురించి మళ్ళీ మనం తర్వాత చూద్దాం, శ్రమల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు యేసుక్రీస్తు పోతే పోన్లే, ఎట్లా కట్లా నేను ట్రైన్లో దూరేశాను, ఒక సీట్ దొరికేసింది, నా ప్రయాణం స్టార్ట్ అయిపోయింది, హ్యాపీ 7 ఏళ్ళు ఇక్కడ విందు అనుకుంటున్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటుందంటే క్రీస్తు యొక్క న్యాయపీఠం, దీన్ని బేమా తీర్పు అంటారు. క్రీస్తు యొక్క న్యాయపీఠము ఎదుట, అంటే బేమా తీర్పు అంటే విశ్వాసులకు అక్కడ మన క్రియలు మంచివైనను సరే చెడ్డవైనను సరే ఖచ్చితంగా దేహముతో జరిగించిన వాటి యొక్క ఆ యొక్క క్రియలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో దేవుని దగ్గర లెక్క చూసుకోవడానికి మనం నిలబడాలి. పౌలు ఒక అద్భుతమైన మాట అంటాడండి. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము ఇక్కడ 12 నుండి 15 వచనాలు జాగ్రత్తగా మనం చూసినట్లయితే చూడండి. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును. ఆ దినము, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే క్రీస్తు న్యాయపీఠము ఎదుట మనం నిలబడతామో, నువ్వు బంగారంతో కట్టావా, లేకపోతే వెండితో కట్టుకున్నావా, లేకపోతే వెలగల రాళ్లతో కట్టావా, లేకపోతే నువ్వు కర్ర, గడ్డి, కొయ్యకాలుతో ఒకవేళ నువ్వు కట్టావా అన్నది ఆ దినము నువ్వు తీర్పులో నిలబడతావే. నీకు నచ్చినట్లు బ్రతికావు, తోచినట్లు చేసావు, నువ్వు తీర్పులో నిలబడతావే. ఆ నిలబడ్డప్పుడు నువ్వు దేన్ని అనుసరించావో, దేన్ని వెంబడించావో, దేనిపైన నీ యొక్క జీవితాన్ని కట్టుకున్నావో, అది గడ్డైతే, అది కర్ర అయితే, అది కొయ్యకాలైతే అది కాల్చివేయబడుతుంది. ఆ దినమున దానిని తేటపరచును. ఎలా? అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షిస్తుంది. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిస్తే వానికి జీతం దొరుకుతుంది. ఒకవేళ పునాది మీద వాడు కట్టిన పని కాల్చివేయబడితే వానికి నష్టము కలుగుతుంది. చూడండి, అతడు తన మట్టుకు రక్షించబడును, కానీ అగ్నిలో నుండి తప్పించుకొనినట్లు రక్షించబడతాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవునికి వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా అండి? నిజంగా భూమి మీద మన విశ్వాస జీవితాన్ని ఎలా నిర్మించుకుంటున్నాం? ఒకసారి ఎత్తబడిన తర్వాత దేవుడు అక్కడి నుంచి మళ్ళీ తిరుగుటపాలు భూమి మీదకి పంపించడు, అక్కడే ఉంటాం. ఒకసారి ఎత్తబడడానికి అర్హత క్రీస్తు నందు ఉండి ఒకవేళ మనం మృతులమైతే అంతకంటే ధన్యత లేదు. కానీ ఒకటేంటంటే, నిష్ఫలంగా ఇక్కడ మనం బ్రతికేమనుకోండి, వ్యక్తిగత రక్షణ మాత్రమే కాపాడుకొని ఎవరిని విశ్వాస జీవితంలోకి నడిపించకుండా, ఎవరిని క్రీస్తు దగ్గరికి తేయకుండా, ఎవరి కోసం మనం ప్రయాసపడకుండా, నశించిపోతున్న ఆత్మల కోసం మనం ప్రయాసపడకుండా, స్వార్థంతో సంకుచితమైనటువంటి మనసుతో మన వరకే మనల్ని చూసుకుంటూ బ్రతికామనుకోండి, ఏమవుతుందంటే అక్కడ నీ పని అగ్ని చేత పరీక్షించబడుతుంది. నీ పని అగ్ని చేత పరీక్షించబడిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ పని ఒకవేళ నిలిచి ఉంటే నీకు జీతం దొరుకుతుంది, ఒకవేళ నీ పని కాల్చివేయబడితే నీకు నష్టం దొరుకుతుంది. అయితే అగ్నిలో నుండి తప్పించుకున్నట్లు నువ్వు రక్షించబడతావు, నీ రక్షణకేం డోకా లేదు. కానీ గమనించాలి, అందరూ దేవుని ఎదుట
భూమి మీద ఉన్నప్పుడు క్రీస్తు కోసం ప్రయాసపడి ప్రాకులాడి ఇతరులను దేవుని యొద్దకు నడిపించడానికి అవమానాలను కూడా మనస్ఫూర్తిగా ఎదుర్కొని కొంత నష్టపోవడానికి కూడా ఎప్పుడైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ బహుమానం తీసుకుంటూ ఉంటే సిగ్గుతో చేతులు కట్టుకొని ఒక మూలెక్కడో నిలబడి ఉంటాం మనం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటో తెలుసా? అర్థవంతమైన, సార్థకమైన, ప్రయోజనకరమైన, ఫలభరితమైన జీవితాన్ని నువ్వు నేను జీవించాలని పదే 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 ఆయన హెచ్చరిస్తున్నాడు. భూమి మీద నీ పనులు మాత్రమే చూసుకోవడానికి కాదు, నీకు నాకు ఒక లక్ష్యం ఉంది, నీకు నాకు ఒక పని ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ విషయాన్ని మీ గమనానికి తీసుకొస్తున్నాను. సంఘము ఎత్తబడడం అనేటువంటి ఆ ప్రక్రియ మనం గమనించాం. క్రీస్తు శ్రమల కాలానికి ముందే సంఘాన్ని తన యొద్దకు చేర్చుకుంటాడు. క్రీస్తు యొద్దకు మనం చేర్చబడిన తర్వాత అక్కడ బేమా తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో మనం చేసిన పని పరీక్షించబడుతుంది, అగ్ని చేత పరీక్షించబడుతుంది. నేను దుఃఖంతో ఒక మాట చెప్పిన, ఈ రోజుల్లో చాలామంది అగ్ని 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 అంటే దేవుణ్ణి స్తుతించడం, పరిశుద్ధాత్మను స్తుతించడం అంటారు. బైబుల్ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చూస్తే అగ్ని పనిష్మెంట్కు సూచన, అగ్ని పనిష్మెంట్కు సూచన. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, అగ్ని పరీక్షించిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఒకటి నీకు జీతమైనా దొరకాలి, లేదా నష్టమైనా మిగలాలి. అంటే నష్టం అంటే నీ రక్షణ ఎక్కడికి పోదు, మళ్ళీ ఆయన మేఘముల మీద నుంచి నిన్ను తిరిగి శ్రమల్లోకి పంపించడు, నువ్వు ఆయనతోనే ఉంటావు. కాకపోతే నిష్ఫలంగా ఒట్టి చేతులతో సిగ్గుతో తల ఉంచుకొని నిలబడి ఉంటావు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఒక అర్థవంతమైన, సార్థకమైన క్రైస్తవ జీవితానికి ఓ సూచన ఏంటో తెలుసా? పౌలు భక్తుడు అంటాడండి, రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకువారికి నిత్య జీవమునిచ్చును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మళ్ళీ చదువున్నాను ఆ మాటని. సత్క్రియలను ఓపికగా చేయాలి. నెంబర్ 1, సత్క్రియలను ఓపికగా చేయాలి. అంటే దేవుని యొక్క వాక్యానుసారంగా, ఆయన చిత్తానుసారంగా మన యొక్క అడుగులు వేయాలి. ఆయనకి నచ్చంది నా జీవితంలో ఏలుబడి చేయకూడదు, అది నేను దాచుకోకూడదు. సత్క్రియలను ఓపికగా చేయాలి. తర్వాత మహిమను, ఘనతను, అక్షయతను వెతకే మనస్సు కావాలి. అంటే ఈ భూ సంబంధమైనవన్నీ కూడా క్షయమైనవే. అందుకే పౌలు అంటాడు, పైనున్న వెతకండి, అవి అక్షయమైనవి. అక్షయతను వెతుకువారికి నిత్య జీవము ఇస్తాను అని దేవుడు మాట చెప్తున్నాడు. ప్రియ స్నేహితులరా, ఈ ఎత్తబడడం అనే ప్రక్రియలో దేవుని యొక్క మనసుకు తృప్తి కలిగేలా నువ్వు బ్రతకాలి అంటే, సార్థకమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఎలాంటి జీవితం మనకు ఉండాలో తెలుసా? అందుకే 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షిస్తూ ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండాలి. ఇది పౌలు భక్తుని యొక్క ఆకాంక్ష. పౌలు భక్తుడు ఏదో ఫ్లోలో ఒక మాట ఇక్కడ రాయిలా. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే, మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలె ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, నా చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల అపేక్షిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. భూమి మీద బ్రతుకున్నప్పుడు నా జీవితానికి ఒక లక్ష్యం ఉంది, దాన్ని మర్చిపోయి బ్రతకొద్దు. దాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నామంటే ఆత్మీయంగా చచ్చిపోయామేమోనని అనుమానం వస్తుంది.
దేవుని యొక్క జీవం కలిగిన మాటను మనం పరిశీలిస్తే, పరీక్షిస్తే, ఆయన శ్రేష్టమైన మాట మన హృదయంలోనికి చొచ్చుకొని వెళ్ళడానికి అనుమతిస్తే మన వాస్తవ స్థితిని మనం గుర్తిస్తాం. అందుకే వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, అయ్యా నువ్వు ఎత్తబడాలని కోరుకుంటున్నావు, నీ కోరిక మంచిది. కానీ భూమి మీద బ్రతికి ఉన్న దినాల్లో నీ జీవితాన్ని నువ్వు ఎలా లీడ్ చేస్తున్నావు, ఎట్లా బ్రతుకుతున్నావు? అందుకే మనం పౌలు చెప్పినటువంటి మాటను బట్టి మనం చూస్తే, మన బ్రతుకు మూలముగానైనను చావు మూలముగానైనను క్రీస్తు మన శరీరమందు ఉనికి కలిగి ఉండాలి, ఘనపరచబడాలి, ఆయన స్తుతించబడాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మరి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 27వ వచనంలో శ్రమల కాలాన్ని గూర్చిన ప్రస్తావన. అది బైబిల్ విభజన గురించి మనం చూసాం. బైబిల్ విభజనలో ఎన్నో భాగం అని చెప్పుకున్నాం, అది 7వ భాగం అని చెప్పుకున్నాం. 7వ భాగం అని చెప్పుకున్నాం. ఈ 7వ భాగాన్ని చూడ్డానికి మనం 6వ భాగపు గుమ్మం దగ్గర ఉన్నాం. 6వ భాగాన్ని మనం దాటితే ఖచ్చితంగా అక్కడ జరగబోయేది ఏంటి అంటే, 6వ భాగాన్ని ఎప్పుడు దాటుతామంటే, క్రీస్తు మధ్యాకాశానికి రావాలి, సంఘము ఎత్తబడాలి, తర్వాత 7 ఏళ్ల శ్రమకాలం భూమి మీద ప్రారంభించబడాలి. అసలు 7 ఏళ్ల శ్రమకాలం అంటే ఏంటో తెలుసా? 7 ఏళ్ల శ్రమకాలంలో ఏం జరుగుతుందో తెలుసా? 7 ఏళ్ల శ్రమకాలాన్ని గురించి బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? వచ్చేవారం మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం ఏమండి, వాక్యం ధ్యానించడం తప్ప వేరే వ్యాపకం లేదండి మనకి. దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూడటం తప్ప వేరొక పని మనకు లేదు. పని చేసుకోండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, కుటుంబాలని పోషించుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మంచిగా బ్రతకండి, సంతృప్తి కలిగి ఉండండి. ఇవన్నీ చేస్తూ అన్నిటికి మించిన విషయం క్రీస్తు కొరకు ఎదురు చూసే ఆ మనస్సును కలిగి ఉండాలి. అందుకే మరి ఆ మహిమ కొరకు, ఘనత కొరకు, అక్షయత కొరకు ఎదురు చూసే ఆ మనస్సు మనకు ఉండాలి. అందుకే పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట, మనం ఒకవేళ సజీవంగా ఉన్నా సరే, మనం చనిపోయినా సరే, క్రీస్తు మన శరీరాల మీద ఆయన ఘనత పొందాలి, ఆయన మహిమ చెందాలి. ప్రియ స్నేహితులరా, నేను ఒక మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎత్తబడే గుంపును గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎత్తబడే గుంపు విషయంలో దేవుని యొక్క ప్రణాళికను గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అసలు నిజంగా ఎత్తబడే గుంపులో నేను ఉంటాను అనే ఆ నిర్ధారణ, నువ్వు రక్షించబడ్డావు, నీకు చింత అక్కర్లా. రక్షించబడిన తర్వాత మనం మరి మధ్యాకాశానికి వెళ్ళాక ఒట్టి చేతులతో నువ్వేం తేలేదుగా, నువ్వు ఎవరిని రక్షణలోకి నడిపించలేదుగా, నీకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు లేరుగా, ఒక పక్క నిలబడు అని ప్రభు అన్నాడు అనుకోండి. ఎంత వేదనకరమైన పరిస్థితి కదా. నాకు ఈ పాట ఎప్పుడు గుర్తొస్తుందండి, యేసు ప్రభు పేర్లు పిలుస్తూ ఉంటే నేను కూడా చేరి ఉంటాను అక్కడ. అంత్య దినమునందు నిజంగా ఆ దూత బోర ఊదుతూ ఉన్నప్పుడు అందరూ కలిసి అక్కడ నిలబడతా ఉంటే అక్కడ నేను కూడా చేరి ఉంటాను. నేను చేరి ఉన్నప్పుడు ఆయన అందరికీ బహుమానాలు ఇస్తూ ఉంటే వాటిని అందుకోవాలనే ఆశ నా గుండెల్లో ఉండదా? నేను నిజంగా దేవుని కోసం బ్రతుకుతున్నానన్నది సత్యమే అయితే, ఇక్కడ బ్రతుకుతున్న బ్రతుకు నాణ్యమైందిగా, నిష్ఠ కలిగిందిగా, పవిత్రత కలిగిందిగా, పరిశుద్ధత కలిగిందిగా, అనింద్యత కలిగిందిగా నా యొక్క జీవితాన్ని అమర్చుకుంటాను, మార్చుకుంటాను, స్థిరపరచుకుంటాను. ఒకసారి పరీక్షిద్దామా దేవుని యొక్క సన్నిధిలో? దేవా, మేము లోక వార్తలు మేము చెప్పుకోము, మిగతా విషయాలు మాకు అవసరం లేదు. అయ్యా, నీ రాకడ కొరకు సిద్ధపడేటువంటి ఆ మాట మాకు కావాలి, ఆ మనస్సు మాకు కావాలి. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం? ఎలా ఉందాం? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. యేసు క్రీస్తు సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, శ్రమల్లోనికి సంఘం వెళ్ళడం దేవునికి ఇష్టం కాదు. శ్రమలలో సంఘం ఉండడం దేవుని చిత్తం కాదు. ఆ శ్రమలకు ముందే ప్రభు మనలను మధ్యాకాశానికి ఆయన పిలుచుకుంటాడు. మనం చనిపోయిన వారమైనా సరే, సజీవులుగా ఉన్నా సరే, కడబూర మోగినప్పుడు ఆ బూర సంఘమునకు మాత్రమే వినబడుతుంది. సంఘము, నిజమైన విశ్వాసులు, నిజమైన క్రైస్తవులు, క్రీస్తును కలిగి ఉన్నవారు ఆయన సన్నిధిలో ఎత్తబడతారు, మేఘముల మీద కొనిపోబడతారు. ఆయన సన్నిధిలో యుగ యుగాలు ఆయనతో కలిసి జీవిస్తారు. అది నిత్య జీవమని ప్రస్తావించబడింది.
ఒకసారి ప్రార్థన చేద్దాం. దేవా, ఆ నిత్య జీవాన్ని దక్కించుకోవడానికి అయ్యా నాలో ఇంకా ఏం మార్పు కావాలి, నేను ఏం సరి చేసుకోవాలి, నీ సన్నిధిలో పరీక్షించుకుంటున్నాను, నీ సన్నిధిలో పరిశీలన చేసుకుంటాను, నీ సన్నిధిలో సరిదిద్దుకుంటాను. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. మీ కనికరం కలిగిన చేతుల చాటున మమ్మల్ని దాచి ఉంచండి. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అయా, ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నాం మా ప్రభువా. అపరాధముల చేత, పాపముల చేత చచ్చి ఉన్న మమ్మల్ని బ్రతికించడానికి నీ నిండు ప్రాణాన్ని దారబోసావు ప్రభువా. నీ ప్రాణమున కంటే ఎక్కువగా నన్ను ప్రేమించావు, మమ్మల్ని ప్రేమించావు. మీకు స్తోత్రాలు. ఏమిచ్చి నీకు రుణం చెల్లించుకోగలం ప్రభువా. అయా, భూమి మీద ఉన్నంత కాలము నీకు సాక్షుల మగుదుముగాక, కృతజ్ఞత కలిగి బ్రతుకుదుముగాక, పరిశుద్ధత కలిగి బ్రతుకుదుముగాక, నిన్ను ప్రకటించువారమగుదుముగాక. అయ్యా, మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచమని, దీవించమని, ఆశీర్వదించమని, ఇంకా ముందున్నటువంటి విషయాలు నేర్చుకోవడానికి నాయన ఈ కడవరి కాలంలో మాకు అవసరమైన అయా మాటలను, అవసరమైన బోధను మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయా ముందున్న వారాల్లో ఇంకా శ్రేష్టమైన సంగతులు మేము నేర్చుకోవడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నమ్మదగిన నామమున, శక్తిగల నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. సమయంలో పాట పాడుతుండగా